ఇంకొక 50 ఓవర్స్ లోపు వాళ్ళ టీం అంతా ఆల్అౌట్ అయిపోవాలి. 50 ఎందుకు సెంటున్నారు సాబ్, 40 ఓవర్స్ లోనే ఆల్అౌట్ చేసేస్తాం. నహీ గ్లెన్ ఫిలిప్స్, నువ్వు ఎగిరితే కప్పిచ్చారు. గివ్ అప్ ఇవ్వడం అన్న పదమే వాళ్ళకి తెలీదు. అక్కడ ఇండియన్ టీంని లీడ్ చేసేది ఎవరో తెలుసా? రోహిత్ గురునాథ్ శర్మ, హిట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హిట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఓ కాటేరమ్మ కొడుకు హేకియా. వాడి హెల్మెట్ దాకా బౌన్సర్ వేసినా ఇచ్చేది క్యాచే విలియమ్సన్. నిజమే సెంటర్ సాబ్, కానీ ఆ బౌన్సర్ బాల్ని స్టేడియం బయటికి వెళ్లకుండా ఆపాలి కదా. ఇదేంటి మావా టెస్ట్ బ్యాట్స్మెన్కి ఎలివేషన్ ఇస్తున్నావు? ఈయన టెస్ట్ బ్యాట్స్మెన్ కాదురా, నీలాంటి వాళ్ళకి అర్థం కాని బ్యాట్స్మెన్ ఏ ప్లేస్లోనైనా ఆడగలిగే బ్యాట్స్మెన్. మీరు ఐపీఎల్లోనే ఆడతారని ఏదో సరదాగా ట్రోల్ చేశాం భయ్యా. మిమ్మల్ని మీ ఐపీఎల్ స్టాట్స్ని కమ్మకట్టే మమ్మల్ని క్షమించండి. మన ఇండియా ఓడిపోద్ది జైషా గారు. నేను ముందు ఏ ఫామ్లో లేకపోయినా సరే నన్ను తీసుకొచ్చి గంభీర్ గారు టీంలో పెట్టారు. అలాంటిది నేను సరిగ్గా ఆడకపోతే మా గంభీర్ గారు నన్ను క్షమించరు. అందుకే నేను దిగినప్పుడు మన స్కోర్ చూసా, పార్ట్నర్షిప్ లేకపోతే ఓడిపోదాం అనిపించింది. మనం ఎలాగైనా గెలవాలని బిగ్ స్కోర్ గురించి చూడకుండా అక్షర్ పటేల్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశా. రే శ్రేయస్ అయ్యారు, నువ్వు ఏ స్వార్థం లేని బ్యాట్స్మెన్ రా.